మనం ఏ కాలంలో ఉన్నామంటే కృపాకాలంలో ఉన్నాం. మరొక పేరు పరిశుద్ధాత్మ కాలం. పరిశుద్ధాత్మ కాలము అన్నప్పుడు మనం బలహీనతలోకి పట్టబడకుండా, అపవాది కపట హస్తాలలో బంధించబడకుండా అడ్డుకుంటున్న కాలం ఇది. దేవుని ఆత్మ ఎవరితో ఉంటుందో వారిని పరిశుద్ధంగా ఉండేదానికి ఆలోచనలోను వారి తలంపుల్లోనూ కావిలి కాస్తూ మనము ఎక్కడ జారిపోకుండా ప్రభు రాకడి వరకు నిలబెట్టుటకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ అంత్య దినాలలో మనలో ఉండి కాపాడుతూ ఉన్న కాలం ఇది. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడా లేడో తెలుసుకోవాలంటే పరిశుద్ధాత్మ ఉంటే ఖచ్చితంగా నీ నోటి దాకా వచ్చిన ఆ భూతి మాట ఆగిపోతుంది అక్కడే. పరిశుద్ధాత్మ దేవుడు నీ నోట ఆశీర్వాద వచనములే పలికేటట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు అడ్డుకుంటున్నాడు. ఇది ఎంతకాలం జరుగుతాయి అంటే రేపు